శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు. కార్గో ఎయిర్పోర్ట్ భూబాధితులు, ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, ప్రజా సంఘాలు, వామపక్ష నేతలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా కార్గో కోసం ప్రత్యేక ఎయిర్పోర్ట్ లేదని గుర్తు చేశారు. ఎయిర్పోర్టు వల్ల 5 లక్షల ఉద్యోగాలు వస్తాయనంటున్న ప్రభుత్వం మాటల్లో వాస్తవం లేదని వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. ఎక్కడైనా కేవలం కార్గో రవాణా కొరకు ఎయిర్పోర్ట్ ఒక్కటంటే ఒక్కటి ఉందా చెప్పబడి ఎక్కడ కూడా లేదు లేదు లేదు. ఆ పెద్ద పెద్ద మామూలు ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులు ప్రయాణించే వాటితో పాటు కార్గో కూడా టెర్మినల్ అంటారు. ఆ విధంగా సరుకుల రవాణాకు కూడా ఉపయోగపడేటట్టుగా ఉన్నాయి అంతే. కానీ ప్రత్యేకించి కార్గోకి ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడా కూడా లేదు. అది దానంతటా అది నడిచేటటువంటి పరిస్థితి, ఆదాయము ఉండదు ఉండదు ఉండదు. కానీ మనకేం చెప్తారంటే అది వచ్చేసేస్తే ఎంత అభివృద్ధి జరిగిపోతుందో, బోళ్ళని పెట్టుబడులు వస్తాయి, వేలకు వేలు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మీకు చెప్తా ఉన్నారు, వింటున్నారు కదా. కానీ నేను అడుగుతున్నా, భోగాపురం ఎయిర్పోర్ట్ పని వస్తూ ఉంది. ఎంతమందికి ఉద్యోగాలు కల్పించబడినవి, రేపు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో వైట్ పేపర్ శ్వేత పత్రం ప్రచురించమని నేను అడుగుతా ఉన్నా.